ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలమున కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి ఇప్పుట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం చదువుదాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? నిజమేనండి. నా దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధి లేడు. ఒకవేళ విరోధి ఉన్నాడు అనంటే, విరోధి క్రియ చేస్తున్నాడు అనంటే, విరోధి నా దేవుని పిల్లల మాటికి కలవరపరుస్తూ ఉన్నాడు అనంటే ఆలోచించాలి, దేవుడు మన పక్షముగా లేడు అని. ఎందుకు అనంటే, ఎప్పుడు ఆయన మన పక్షంగా ఉంటాడు? వాక్యం అంటది, మనము ఆయన పక్షముగా నిలిచినప్పుడు ఆయన మన పక్షముగా నిలిచే దేవుడు. హల్లెలూయా. మొదట మనం ఆయన పక్షముగా, ఆయన పక్షపు వారిగా నా దేవుని బిడ్డలారా ఆయన యందు మనము నిలిచి ఉండాలండి. ఈరోజు చాలామందికి కూడా నేను క్రైస్తవుడను, నేను ఆత్మీయురాలిని, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను క్రిస్మస్ పండుగలు చేసుకుంటున్నాను అని చెప్పుకుంటున్నారు, కానీ ప్రభు పక్షంగా లేరు. ఆయన యొక్క పరిశుద్ధత పక్షంగా లేరు. ఆయనకి ఇవ్వబడినటువంటి నా దేవుని బిడ్డలారా సుగుణాల పక్షంగా లేరు. ఆయన వైరాగ్యములో మనకు కూడా అటువంటి వైరాగ్యముగా ఉండాలని ఆ యొక్క ఆలోచనలో మనం లేము. చూడండి నా దేవుని బిడ్డలారా, కనుక ఇప్పుడు ఏమైపోతున్నారు అనంటే, పైకేమో అందరికీ చక్కగానే కనిపించుకుంటున్నాం, కానీ అపవాదికి తెలుసు వీరు ఇదిగో దేవుని పక్షంగా లేరు, దేవుడు వీరి పక్షంగా లేడు. ఎందుకనంటే నా దేవుని బిడ్డలారా ఆయన మహాగణుడు, మహోన్నతుడు, అతి పరిశుద్ధ స్థలంలోనే నివసించు దేవుడట. కనుక పరిశుద్ధత లేకుండా ప్రభు ఉండడు కదండి. మనలో పరిశుద్ధత అనేది లేకపోతే ప్రభు మనతో ఉండడు, మనలో ఉండడు. కానీ ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు, ఒకవేళ నీవు దేవుని పక్షంగా నీవు నిలిచి ఉంటే ఈ లోకాల్లో రాజీ పడకుండా ప్రభు కొరకు బ్రతకటానికి నడుము కట్టుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ నా దేవుని పిల్లల నమ్మకమైనటువంటి వ్యక్తిగా నీవు ఉంటే, నీ కుటుంబాన్ని దుష్టుడు ఏమీ చేయలేడండి. నీ పిల్లలని ఆ దుష్టుడు ఏం చేయలేడు. ఇదిగో నీకు ఇవ్వబడినటువంటి వ్యాపారాన్ని దుష్టుడు ఏం చేయలేడు. కారణం ఏంటంటే ఆయన నీ పక్షంగా ఉన్నాడు కనుక. నువ్వు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా విజయవంతంగా ఇదిగో ఆయన జరిగిస్తూ ఉన్నాడు కనుక, నీ యొక్క ప్రతి విషయంలో కూడా ఆయన నీకు మేలు చేయాలని ఉద్దేశించి ఉన్నాడు కనుక నా దేవుని బిడ్డలారా ఆయన మనలను కాపాడుకుంటూ ఉంటాడండి. ఎటువంటి అపవాదు శక్తులైనా, ఎటువంటి దురాత్మ శక్తులైనా, ఎటువంటి అపవిత్రమైన ఆత్మలైనా, అవి ఏవైనా సరే మన చుట్టూ ఉండినా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే మనతో మన ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. మన కుటుంబంతో ప్రభు ఉన్నాడు, మన సంఘంతో ప్రభు ఉన్నాడు. ఇదిగో మనతో కూడా ప్రభువు నిలిచి ఉన్నాడు కనుక ఇవేవి కూడా మనల్ని ఏమి చేయలేమండి. బలవంతుడు, శక్తివంతుడు, పరాక్రమం కలిగినటువంటి దేవుడు మన పక్షముగా నిలిచి ఉన్నప్పుడు అవేవి కూడా మన మీద అధికారమును చూపలేవు. కనుక ప్రభు మన పక్షముగా నిలిచి ఉండినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. ఇదిగోనైనా ఈ ఉదయ కాలమందు నా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే నా ప్రభా, నీవు మా పక్షముగా ఉంటేనేనైనా ఈ లోకములు మేము బ్రతకగలమయ్యా, అపవాదిని మేము ఎదిరించగలమయ్యా. ఎన్నో అగ్ని బాణాలునైనా, ఎన్నో శోధనలు నా ప్రభా, కలవరాలు, కన్నీళ్లునైనా, ఇదిగో వాటన్నిటిలో నుంచి నా ప్రభా మేము విడిపింపబడాలి అంటే, ఇదిగో నా ప్రభా అయ్యా చక్కని జీవితాన్ని మేము కలిగి ఉండాలంటే దేవా నీవు మా పక్షముగా నిలిచి ఉండాలి ప్రభా. కుటుంబ పక్షముగా నిలిచి ఉండాలి, పిల్లల పక్షముగా నిలిచి ఉండాలి. ఆ రీతిగా నా ప్రభా అయా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి వారి పక్షముగా నా తండ్రి మీరు నిలిచి ఉండమని, ప్రతి విరోధి కాడులను మీరు బంధించమని అయా నా తండ్రి ప్రార్థిస్తున్నా. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి, దీవించి, కృపనిచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.